మావా ట్రక్ తీసుకొచ్చాను అనుకుంటున్నారా? ఇదైతే మనకైతే బిజినెస్లో ఉండింది కదా, దాన్ని అయితే మనోడైతే అడిగాడు, మన ట్రక్ అడిగాడు, అందుకే ట్రక్ తీసుకొచ్చా. అదైతే ట్రక్ని తీసుకొని ఆడి కార్ని అయితే తీసుకుపోయాడు. ఓయమ్మ, కార్ రిపేర్ అంటే తీసుకుపోయాడు అన్నమాట వేరే ఊరు, మన పక్కన కూడా ఉంది ఆ ఊరు. పోయాడు. వాళ్ళంతా దీనిలోనే తిరుగుదాం అనుకోండి, ఎందుకంటే మన అట్లా అన్నిటి సర్వీస్కి వెళ్ళి అని జిమ్మి గాడి ఉన్నాయి కానీ ఇలా అట్లా దీని మీద వెళ్ళకూడదా, స్పీడ్ వెళ్తలేదా? అమ్మా ఓకే ఓకే ఓకే, ఇటు వెళ్ళాలంటే నలుగురు పడేస్తాం. అండ్ ఆల్సో మనకి ఎవరైతే ఒక అయితే గుర్రం ఇచ్చాడు కదా, మన పేరు టామీస్ రియల్ లైఫ్ మోడల్స్ అయితే చెయ్యబోతున్నాం కొన్ని రోజుల తరువాత, ఆఫ్టర్ ఫ్యూ ఇంచెస్ లేచే అలా తెలిసి వచ్చే నెల మీకైతే వీడియోలు రావు, నాకు ఎటువంటి డౌట్ లేకపోయింది. లేకపోతే ఫ్రాంక్లిన్ రియల్ లైఫ్ మోడల్స్ అనే చేద్దాం. అలా ఏం చేయబోతున్నాం అనేసి నిజం చెప్పాలంటే ఇప్పుడు జరుగుతుందన్నమాట మైకిల్ రియల్ లైఫ్ మోడల్స్ చూసి, అంటే జరుగుతుంది. ఇంకా మీ వీడియోలు పెట్టాలా అంటే అది సీజన్ 3 ఇప్పట్లో పెట్టిన సంవత్సరంలో రాదు. మైకిల్ రియల్ లైఫ్ మోడల్ సీజన్ 3 ఈ మధ్యలో రాదు. రెడ్ కలర్ కావాలి మనకి, రెడ్డే. నాకు మెంటల్ వచ్చింది, సైకే పోతాను నేను ఇప్పుడు. అసలు అప్పుడు బ్లాక్ కలర్ కనిపిస్తే నాకు రెడ్డే కనిపిస్తే ఇప్పుడు నేను సైకే పోతా. సిక్రాజ్ సైకి అయిపోతా అప్పుడు నేను. రెడ్ ఇగోండి, మనమైతే వచ్చేసారి ఇక్కడి నుంచి 7 వరకు చూసారు కదా. మిన్నెమ్మ ఈ గుండెని అయితే పెంచాలనుకుంటున్నాను, లాంగ్ హెయిర్. అండ్ ఇప్పుడు నేను అయితే కొంచెం డ్రెస్అప్ అయితే మళ్ళీ. అండ్ ఇప్పుడు మనమైతే వెళ్ళిపోతున్నాం ఒక దగ్గరికి. ఇక్కడ ఇచ్చిన చెప్తా రేకరా బొబ్బోకే దిగింది, బొబ్బు బాగా ఎక్కువైంది, బొబ్బువా బా అటు వెళ్దాం. లెట్స్ గో, కథల వ్యాకదులు. ఓకే, ఫస్ట్ స్ట్రైట్ వెళ్ళొద్దాం. ఫస్ట్ స్ట్రైట్ వెళ్ళిన తర్వాత ఇప్పుడు స్పీడ్ ఎందుకు ఉంది కాబట్టి తిరిగింది. తగిలిందా? తగలేదు. ఓ అమ్మాయి కదలతలేదురా కారే, బండే ఖాళీ ఏడ కదిలేదు. సారీ ఎదరికి తిక్కొద్దాం. మళ్ళీ కేజీలు వేస్తున్నారు మళ్ళీ లైన్లో వెళ్ళబోతే. అటు నుంచి ఇటు మారేటప్పుడు అంటే లైన్లు మార్చుకొని రావాలంట. బ్రేక్ తిప్పు ఇటు రైట్ అన్నా తిరిగొద్దాం, ఎందుకంటే కేసులు వేస్తున్నారు కదా. ఓకే, అట్టేరా వెళ్ళాల్సింది. ఇదైతే మనం అమ్మేసినాం అంటే యా అమ్మేసేదాన్ని అయితే ఫుల్ ట్యాంక్ నేప్ చేసుకుందాం. ఆగండి, ఎప్పటికైనా మనకు యూజ్ అయ్యేదే కదా. డీల్ బండి అని అంటారు మీరు, అబ్సల్యూట్లీ ట్రూత్. ఫినిష్తో 1000 రూపాయలు 2000 అయినాయి, 10,000 అయినాయి. అటు పక్కది 2 ఇచ్చేసా. మరి కదలతలేదురా. అండ్ మనం వచ్చేసారి ఏం చేయబోతున్నామన్నా అంటే ట్రిప్కి అయితే వెళ్ళబోతున్నాం గైజ్. మన బస్కి ఎక్కడికి అనుకుంటుర్రు? దగ్గరికి. ఈరోజు మనమైతే ఒక కార్ అయితే ఉంది కదా, అది థార్ రాక్స్ అన్నమాట. థార్ రాక్స్ తీసుకొని అయితే ఒక దగ్గరికి వెళ్ళింది. అంటే హెట్ అవుతారు సిరహ నొగ్గిద్ది. నాకు అసలు అలా తిన్న నొగ్గిద్ది. బీపీసీకే పోతా. మనం వేరే లైన్ నుంచి వేరే లైన్లోకి వచ్చి వాళ్ళు కేసులు వేస్తున్నారు.
ఇది నీది ఓవర్ స్పీడ్ వెళ్తున్నావు సెంటర్లో రీ 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 వద్దురా బ్రేక్ 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 అసలుకి గవర్నమెంట్ ఆఫీస్ అది అసలుకి డేగలు పోలీసులు ఖచ్చితంగా ఉంటారు. ఓ అమ్మ లేదులే ప్రస్తుతానికి వాళ్ళు సెలవు కదా ఎంతనా అంటే మధ్య నుంచి మింగేస్తారు కదా. ద బాయ్స్ ఆఫ్ ది గ్యాంగ్స్టర్. ది బాయ్స్ ఆఫ్ ది గ్యాంగ్స్టర్ అందరిని గుద్దేసుకొని పోతున్నా వాళ్ళు తొక్కకుండా బోడే. జై బాలయ్య ఈ బాలయ్య ఎక్కేద్దే దున్నుకుంటే ఎక్కేద్దే ఎక్కడికైనా దున్నుకుంటా. అండ్ ఈరోజు అయితే మన కార్ అయితే ఊరైతే ఉండిందనమాట. ఆ కార్ని అయితే తెచ్చుకోబోతున్నాం. తిరుగు అదే వీడి కారు తీసుకుపోవాలి ఇప్పుడు. తెగ్లాస్ ఎడిక్క ఎంది తాంది ఎడి అలా ఎనిక్క ఇడిమిడి అడబెడు ఆటో ఆటో వచ్చిందండి వెళ్ళాలంట. వీటిని వెళిద్దాం. ఓకే దీన్ని సరైన పార్కింగ్లో పెడదామని చెప్తాను దాని నుంచి అవ్వట్లా. పార్కింగ్లో పెట్టే సీట్ కార్ ఎదుగుపోవాలి ఇప్పుడు ఎంటర్దే. ఆఫ్ రోడింగ్ అయితే వెళ్ళాల్సి ఉండింది అందుకే డిఫెండర్ ఈ బ్రో 4x4 డిఫెండర్ అయితే పట్టుకుపోతున్నా. అది బ్యాలెన్స్ అదేమో అనిపించింది అది ఫస్ట్ అయితే పెట్రోల్ అది కొట్టించేసుకుందాం. ఎందుకన్నా అంటే పెట్రోల్ లేదు ఇంకొని బేల్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే మధ్యలో నాకైతే చిరాకు నూకిద్దన్నమాట. చలో ఫస్ట్ ఇంటికి వెళ్ళి బట్టలు తీసుకొని అటు నుంచి వెళ్ళిపోదాం. వెళ్ళైతే సార్ తీసుకొని అయితే వద్దాం. అండ్ మనమైతే టవర్ గార్డ్ని కూడా తీసుకుపోదాం. ఓకే హీవి గో. టవర్ గార్డ్ని అయితే వచ్చామన్నా రెడీ వచ్చేది తొందరగా అన్నా. ఇప్పటి నుంచే ప్లాన్ ఉండే ఇప్పుడైతే పోతున్నాం. ఎవరి దగ్గర కొన్నా అంటే అది కూడా అయితే చెప్తా. అదే మన ఎవరైతే మనకు నిన్న గిఫ్ట్ పంపించారో పోయిన ఎపిసోడ్లో గిఫ్ట్ పంపించారో అంటే నిన్న అంటే మీకు నిన్న మాకైతే నిన్న మీకైతే 3 రోజుల తర్వాత ఓకే ఆ మూల కదా ఆ మూల ఇల్లు ఎల్లో కలర్దో రెడ్ కలర్దో అనుకుంటా. బ్లూవో ఎల్లోనో ఉండిద్ది మా ఉన్నోడిది. ఎల్లో బయట రమ్మని నేను ఇంకా బయట రాని ఇంటికి మన అక్కడికి పార్కి ఎదవాడు వచ్చి చెప్తాడు. సరే అన్నీ రమ్మంటాను నేను అన్నప్పుడు. ఓకే మామ మైకిల్ గారు వచ్చాడు. మనమైతే ట్రిప్కి వెళ్తున్నాం. మీకైతే మేకలు చెప్తాడు. మనమైతే వెళ్ళి కూర్చుందాం. ఓకే మాము మన డ్రైవర్ గారు అయితే వచ్చేసాడు. అండ్ ఎప్పుడైతే మనమైతే వెళ్ళిపోబోతున్నాం. ఎవడరా నువ్వు నీరు చూసి కొడతా. ఓకే
ఇంటీరియర్ ఆల్సో నాట్ బ్యాడ్ యార్. లిక్లైనర్ సీట్స్ ఉన్నాయి, వెనకమాల మనకు లేవు. ఫోర్ ఇంటూ ఫోర్ తగలయ్యా. నాసరికి 4 ఇట్ట జారే పోతుంది బండి. అసలు ఆగని పెట్రోల్ కొట్టేద్దాం. పెట్రోల్ ఎటుండిద్ది రా అని చీ కొట్టాడు అన్నమాట. ఎటుండిద్ది కదా చీ కొట్టాడా అనిపించింది. తర్వాత ఓ మై గాడ్ అని మళ్ళీ తీసుకొచ్చి నూగితి పెట్రోల్ కొట్టేసింది. మళ్ళీ వెళ్దాం. పెట్రోల్ అయిపోయింది, మళ్ళీ ఎక్కేస్తున్నాం. ఫోన్పే చేసేసినాం. చేయకపోయినా మనడు ఏమన్నాడు, ఎందుకంటే పెట్రోల్ పొందాయి కాబట్టి నేను అన్నా. నేనైతే ఇప్పుడైతే మనం వెళ్ళబోతున్నాం మన యొక్క ఊరన్నమాట. మనోడి ఊరు ఏడా అనేసి మీకైతే ఫ్యూచర్లో తెలుస్తుంది. ఫ్యూచర్లో అంటే ట్రిప్ అయితే 3 days ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం. అంటే హియర్ వి గో. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడైతే కొంచెం స్పీడ్ ఇద్దామా ఏమంటారు అనేది కామెంట్ నుండి. అండ్ వచ్చే ఎపిసోడ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారా? ఫైనల్ ఎపిసోడ్ థింక్ సో. ఫైనల్ ఎపిసోడ్ నా ఓయమ్మ ఊరు నాయన ఊరు దేవుడు. బండి నేను ఒకేసారి స్కిడ్ కొట్టింది. ఓయమ్మ దీనికి మంటలో అయింది వాళ్ళ. ఓయమ్మ 1లో పెట్టాను అనమాట. అంటే ఒక చక్రం జరుగుతుంది ప్రస్తుతానికి. అంత రష్ అవసరం లేదు కాబట్టి ఒక చక్రం ఇంజిన్ అయితే ఆన్ చేసా. 4 ఆన్ చేసుకోవచ్చు, 4 కూడా వేసుకోవచ్చు. అప్పుడు కదలదా. ఏంటిది డోర్ లాక్లో ఎత్తకలేదు. ఏడా మళ్ళీ ఎందుకు కాబట్టి గెలకూడదు దాన్ని. కార్ అయితే ఘోరంగా అయితే స్కిడ్ అవుతుంది. ఒక్క చక్రం పెట్టినా తూజుకుంటా పోతుంది. అంటే మామూలు కార్ కాదు ఇది. వాట్ ఏ లెవెల్ కార్. మనోడి కోసం ఒక కార్ అయితే, ఇండియన్ కార్ అయితే కనబోతున్నాం. ఇలాంటి బల్క్ కార్ అయితే ఇది అవుట్ కట్స్ కాబట్టి, హైవే కాబట్టి మన నూగితే 200-300 ఉంటే నూకే. అక్కడ నుంచి అయితే మనకైతే ఎలాంటి ట్రాఫిక్ అయితే ఉండదు. దాదాపు ఉండింది 2-3 ఉంటారు. ఉండకుండా అయితే ఉండరు. ఎక్కడ స్లో చేద్దాం బండిని. స్లో చేస్తే వెనక్కి తిరిగి ఉండిద్దండి. ఏ గ్రేట్ ఏ సబ్. ఓకే రప్ప అయిపోయింది. ఇది బతుకైపోయింది, కారు బతుకైపోయింది అన్న వల్ల. ఓకే ఇచ్చన్నా ఎడొచ్చామో మనం గుర్తులేదు. థింగ్స్ ఇటు తిరిగి కాబట్టి ఇది అనుకుంటున్నా. అది స్లో మొత్తం చెప్తా. ఓ బాగా బ్రేక్ ఎత్తా అది వెనక్కి తిరగటం మటుకి ముందుండిద్ది. ఈరోజు స్టే హియర్ అన్నీ నన్ను కొంచెం ఎదరగడతా. ఇంకేమైనా ఉన్నాయో లేవో మరి చూద్దాంలే. కొంచెం
కొంచెం ఎదరికి వెళ్ళింది ఏమీ లేకపోతే మళ్ళీ అనుకోవట్లే మా యాక్సిడెంట్. ఇప్పుడు నన్ను గుద్దితే వీళ్ళిద్దరు వచ్చి బాటిల్ లెగాల. ఓ అమ్మ నా పట్ల ఎక్స్ప్లెయిన్ అనుకున్నా. నా డోర్ ఊడింది అనుకున్నా దెబ్బకే. మళ్ళీ సౌండ్ వచ్చింది ఏంట్రా? మళ్ళీ తెల్లగా అడుగున్నాను. చెప్తాను అగుర్రియా. పాపం ఈవినింగ్ అయింది, ఏమో ఇక్కడ వెనకాల వెళ్దామని చెప్పి వస్తుంటే ఏమో ఆగిండు. హెల్ప్ కావాలేమన్నా? రా ఎలా డైరెక్ట్ ఇప్పుడు నా వెనకాల పోతాడు, నేను ఆపితే ఆపేస్తాడు ఏంటాడు బీయింగాడు. అప్పుడు నేను వెనకపోతా, అప్పుడు నన్ను కొడుతున్నాడు వచ్చి. అమ్మ నేను గుర్తుండేమో అనుకుంటే ఈ వెనకాల నుంచి వచ్చి నా టైం ఒకేడా వెళ్ళిపోవడం బెటర్ కొంచెం అందరికీ. మరి దాన్ని స్టేజ్ చూసుకోవాలి మనం అయితే, లేకపోతే వెనక్కి రావాల్సి వచ్చింది. చెప్తున్నా ఘోరంగా అంటే ఘోరంగా వెనక్కి రావాల్సి వచ్చింది. ఉంటే బాగుండు ఎక్కడన్నా. ఇప్పుడు ఇంపార్టెంట్ ఇంట్లో ఉన్నారు అనేలే నూగుదాం. పొద్దున్నే మళ్ళీ అయితే స్టార్ట్ చేద్దాం ట్రావెలింగ్ని. ఎట్లా షీప్ అయితే వేసేద్దాం ఒక్కరోజుకి. లోపలికి వెళ్ళిపోదాం, తెరిచిపోతాం. ఓకే అదండి 12 రమ్మంట కొనుక్కున్నాడు పాపం. వర్షం పడుతుంది. పద చూస్తాడు ఇంద్రుడు డేడి పోయాడు ఇంతలో. డేడు సర్లే ఈవినింగ్ అయితే ఇక్కడ ఉండేసి మళ్ళీ మార్నింగ్ అయితే బయలుదేరిపోదాం. నుంచి టేక్ కేర్ అండ్ బాయ్ అని చెప్పాను. పొద్దున్న అయిపోయింది, కొంచెం ఫ్రెష్ అయితే అయిపోయి బయలుదేరిపోతున్నాం. మళ్ళీ అయితే వెళ్ళి కారు ఎక్కేస్తాను ఆయన్ని. ఓకే హియర్ వి గో మమ్ము. బాగుంది తప్ప బాడేరా. సరే రా సూపర్ చెప్పు. సరే రే సరే అర్థకో ఏమన్నా అర్థరా. నువ్వు అరవలేదా అయ్యా, నువ్వు అరవలేదా ఇంట్లో పెట్టుకున్నావు అంత అన్నప్పి. అండ్ అయితే ఎప్పుడైతే మనమైతే వెళ్ళి పొడిసాలి అర్థం కూడా రావారా. ఎంత మాట మనకే తోలుతో రావంటిడా. మళ్ళీ అందరినీ గుర్తిస్తాం. అరే సరుకుమానేరా బై తాగినావేంద్ర బై. అరే 2 రోజులు పోయినారు బై. అరే మళ్ళీ ఆళ్ళు గుద్దినావేంద్ర బై. అరే ఎక్కడైనా బై దిగుతున్నాము నచ్చలా గారు అందుకే. నూకో అబ్బే నువ్వు వస్తారా మా నూకు వస్తున్నారా బాగురా. నాతో ఎత్తుకుంటాడు నాతో లైట్గా ఇప్పుడు అమ్మా. అందరిని మా అమ్మ ఇప్పుడు మళ్ళీ మనం అయితే వెళ్ళి పూడ్చాలి. అండ్ కొంచెం టిఫిన్ చేసేసి అయితే ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోవాలి. అయితే వెళ్ళిపోవాలి. లంచ్ డైరెక్ట్గా అని చెప్పి లంచ్కి తీసుకొచ్చేసిన మనం అయితే డిన్నర్కి అయితే లోపలికి వెళ్ళి తినేసి అయితే వస్తాం. బిల్లు కడుతున్నాడు వచ్చిపోయి నువ్వు అదే నన్ను రానివ్వరా ఎక్కువ కదరా
దెన్ మాము ఇప్పుడు మళ్ళీ మనమైతే వెళ్ళబోతున్నా, మళ్ళీ బాగా దగ్గరగా వెళ్ళబోతున్నా. నేను బాబాయ్ అలాగే అందరిని మనం అది పెట్రోల్ అయితే మనం పెట్టుకున్నాం కాబట్టి మనైతే లంచ్ తెప్పించాడు. అండ్ ఎక్కడి నుంచి మళ్ళీ మనం వెళ్ళిపోతాం. స్టార్ట్ టిఫిన్ కూడా అయితే తెచ్చి కొంత ఎనర్జీ ప్రోటీన్స్ కోసం అసలుకి జిమ్ బాడీ నాట్ ద జిమ్ ఫుడ్ సలాడ్ అండ్ సో మెనీ వెజ్ ఐటమ్స్ అండ్ ఆల్సో వన్ ghee clarified chicken. తెలిసద్దండి అద్దరే ఆల్రెడీ తలసలు తట్టాం కాబట్టి ఉడితే అవసరం రప్ప రప్ప ఏమన్నా పోతుందా. అది మచ్ ఆఫ్ స్పీడ్ కనిపిట్లా. మనం వెళ్ళే స్పీడే కనిపిట్లా. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోయింది. బ్రేక్ అయ్యి చెప్తా. స్పీడోమీటర్ ఎంత పని డైరెక్టమా ఏదో మారో వచ్చినాడు బైక్ ఎత్తుంది, ఒక చక్రానికి ఎక్కేస్తుంది. లే 2 చక్రాలు ఆన్ చేసిన అప్పుడు ఇప్పుడే బచ్చంగా వెళ్తుంది. మరి వేసిన వద్దులే ఈవినింగ్ అయిపోయింది. ఆ నైట్ స్టే చూసుకోవాలా, మర్చిపోయినా. పద తొందరగా నైట్ కూడా అయితే ట్రై చేయాలి వెళ్ళిపోవడానికి. మనకైతే మళ్ళీ స్టే దొరికినట్టే ఉంది. స్టేస్ అయితే ఉన్నాయి. ఈరోజు ఇక్కడ కొనుక్కొని రేపొద్దునే అయితే వెళ్ళిపోతామే, వెళ్ళే ఉంటాం అన్నమాట కన్ఫామ్లీ. స్క్రాచ్లు పెడతాం మటుకు పక్క. సరే పెట్టేసి అయితే వెళ్ళిపోదాం, పొద్దున్నే కలుసుకుందాం. స్విమ్మింగ్ చేద్దాం అనేది వచ్చేసే స్విమ్మింగ్ మనవాడి దగ్గర రారా అని నడుతున్నాడు. ఆ నుంచి రారా వస్తున్నారా బాబు అసకు నేను అనవసరం తీసుకొచ్చా. రే టస్ట్లో నేను దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఎగిరిపోతేనే how much of 32 FPS పర్రపరప్ప పోదా ఇసుక కదరా వెళ్తలేదురా మాము. బయటకు పోయడా అయితే వద్దులే వెళ్తుంది. 4లో పెడితే కానీ నాలా పైకి 4 వద్దురా, స్పీడ్ వెళ్ళిపోద్ది కాబట్టి 2లో పెడతాం. వద్దులే 4లో పెట్టి అయితే చెక్కింగ్ అయితే చేసేద్దాం. చెక్ ఓడమ్మ ఫస్ట్ దానికి ట్రిపుల్ స్పీడా. రోడ్ నుంచి బయటికి వెళ్ళిపోయినా స్పీడ్ కంట్రోల్ అవ్వట్లేదు. స్టీరింగ్ యాడ చేసేది పక్కన లాక్కొచ్చేస్తుంది అంతే. ఓ అమ్మ వడక్కం స్ట్రైట్ పోతున్నాను నేను అంతే. ఆ రోడ్లు చూసుకునే ప్రసక్తే లే, అసలే లే, ఎప్పటికీ లే. నూగితే సముద్రం నూగించుకుంటాం, ఖచ్చితంగా సముద్రం నూగించుకుంటాను నేను. మళ్ళీ ఇటు నూగించుకుందాం. కొంచెం స్లో ఇది బండి. అది ఇప్పుడు రోడ్ మీదకి వచ్చాం కదా, ఇప్పుడు రప్ప ఊరికి దగ్గరగా అయిపోయాం, దగ్గర పడ్డాం. ఊరి దగ్గర పడ్డాం. అటు నుంచి దూరం, సరే ఇటు నుంచి దూరం అయితే గిరా తప్ప కళ్ళు తిరుగుతుండే. బ్యాక్ సైడ్ నుంచి అయితే మనకైతే వెళ్ళచ్చు.
ఓకే ఓకే, ఐ కాంట్ అవాయిడ్, ఐ కాంట్ సీ. ఈవినింగ్ అయితే వెళ్ళిపోతాం అక్కడికైతే. లిటిల్ ఐ వాంట్ దే మామూలుగా ఉండదు మంతే బేడే. వచ్చేసాను. ఈవినింగ్ అయిపోయింది. నేను నైట్కెళ్ళి వెళ్ళిపోతాం, కన్ఫామ్గా నైట్కెళ్ళి వెళ్ళిపోతాం. నైట్ అయ్యేలో ఊర్లోకి వెళ్ళిపోతాం నాకు తెలిసి అని అనుకుంటున్నా. లచ్చి ఏం జరిగిద్దో అనేసి చూద్దాం, ఏం జరిగిద్ది అనేసి. మీకు లైటింగ్ పెంచుతున్నా, నాకైతే ఇక్కడ ఏం కనిపించలే. మరి స్లోకి వెళ్తున్నా, స్ట్రైట్ ఉందేమో అనిపిస్తుంది. కొంచెం లైటింగ్ పెంచుదాం మాకు. ఓకే, ఇప్పుడు బాగా కనిపిస్తుంది, పర్లా. నీకైతే బాగా కనిపించింది, ఎందుకంటే నీకు ఒక ఇది పెడతాలే. కనిపిస్తుంది కొంచెం. అదమ్మా లైట్ ఉందరా, ఎప్పుడుతో చూడలే. లైట్ నాకు ముంబై వెళ్ళి అరుతున్నాడు ఆడ నుంచాడు. నేను రాను పోరా పువ్వా అన్నాడు. అది మెంటలు వచ్చింది అనుకుంటా. కారు తీసుకొని పోయినాడు, నేనేమో బైక్ ఉండి బైక్ వేసుకొచ్చిన. చేయడే కదా. అంటే నేను ఏం చెప్పాలంటే దొడితో కారు పోయమ్మా మూన్ తగలేగా చూసి దడుచుకుటి. యా ఈ మూలే ఇప్పుడు దూకితే వెరపండి. నీకు ఊరు సీరిసి కొడతా లైటింగ్. ఓకే బాగా అసలు వెళ్ళిపోదాం మరి అయితే. ఓకే, కొంచెం బయట అయితే తిరగడానికి ఇది వచ్చినాం. 2 days అయితే ఎండబోతున్నాం. ఫస్ట్ డే అయితే మనమైతే ఏం చేద్దామని అయితే అనుకునే లోపు మా దగ్గర మంచి బీచ్ ఉంది. ఆడ తొడతొడయే అన్నారన్నమాట. తొడతొడయే ఏంట్రా అంటే తొడతొడయే అంటే తొడతొడయ ఆ అన్నారు. తొడతొడ ఆ ఏంట్రా అంటే తొడతొడ ఏ తెలీదా అన్నారు అన్నమాట. అంటే బీచ్ అని అర్థం అంటాడు. నాకు తెలిసిద్దిరా, మీరేదో ఊరు, మాదేదో ఊరే. ఎక్కడ తెలుసుద్దా బా అంటే ఎందుకు తెలుదు, మీ హిందూ తెలియదు, తెలిసిన అబద్ధాలు చెప్తారు రాళ్ళు. మనకు నిజంగా తెలియదురా నేను అడుగుతుంటే మరి మీకు ఎందుకు తెలియదు, బ్యాటింగ్ చేయొచ్చు అంటారు అన్నమాట. బోటింగ్ అనగానే దూగించుకొని వచ్చేసా. వెళ్ళిపోయింది కాదు. ముంగే పూడ్చింది, ముందుకు పూడ్చింది. నేను వెళ్ళిపోయి చొక్కరాని చేరించాలి అంటే లెంటే కేస్ యూ అండ్ బాయ్ బాయ్.